ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవ్వబోయే టాపిక్ ఏంటిదనంటే, మీ పాత ఫోన్స్ మాకిస్తే మీకు ఏ ఐటెమ్ కావాలంటే ఆ ఐటెమ్ మా దగ్గర నుంచి తీసుకెళ్ళొచ్చు అని అంటున్నారు ఫ్రీగా. సో, నేను దీని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ రీల్ పూర్తిగా చూడు. బేసిక్‌గా మన ఫోన్ ఖరాబ్ అయినప్పుడో, సడెన్‌గా డెడ్ అయినప్పుడో, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రిపేర్ చేయించుకోలేక ఆర్ తెలియక మనం కొత్త ఫోన్ కొనుక్కొని అట్లా వాడేస్తా ఉంటాం. అండ్ మన పాత ఫోన్‌లో ఉన్న డేటాని మర్చిపోతాం. ఆఫ్ చేసి సడెన్‌గా డెడ్ అయిపోయిందనంటే అందులో డేటా అనేది ఉంటది. మనం సిమ్ తీసినంత మాత్రంలో దాంట్లో ఉండే ఫోటోస్, వీడియోస్ అనేవి అందులోనే ఉండిపోతాయి. ఓకే. ఫైన్, ఇదంతా పక్కకు పెట్టండి. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ పాయింట్ ఏంటిదనంటే, మీకు అందులో ఉన్న డేటా అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే మీరు ఎక్స్‌చేంజ్ గాని, ఎవరికన్నా అమ్మేసుకోవడం గాని ఏదన్నా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదనంటే, ఒకవేళ మీకు ఆ డేటా పోవాలి అండ్ ఈ ఫోన్‌ని ఇచ్చేయాలి అనుకుంటే, మీరు ఎక్కడన్నా రిపేర్ సెంటర్‌కెళ్ళి అందులో ఉన్న డేటానంతా క్లియర్ చేసేసుకొని ఆ ఫోన్‌ని మీరు అమ్మేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదనంటే, మన ఫోన్‌లో ఉండే పార్ట్స్ అనేవి చాలా వాల్యుబుల్ అనమాట. మనకి ఎక్స్‌టర్నల్‌గా ఫోన్ ఖరాబ్ అయింది, డెడ్ అయిపోయిందనే ఉంటది కానీ, ఇంటర్నల్‌గా మాత్రం పార్ట్స్‌కి చాలా వాల్యూ ఉంటది. అండ్ ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, పర్సనల్‌గా మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మీ డేటా ఉంది ఆర్ మీకెందుకు ఈ రిస్కులు అనుకుంటే ఫోన్ ఎక్కడ ఇవ్వకండి. మీ దగ్గరే పెట్టుకోండి. అదే చాలా మంచిది అండ్ సేఫ్. అండ్ ఈ రీల్ నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం చేయట్లేను. ఒక అవేర్‌నెస్ కోసం చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇయన్నీ ఫరక్ కాదనుకుంటే మీ ఫోన్ మీరు ఇచ్చేసుకోవచ్చు. అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ రీల్స్ అండ్ ఫిట్‌నెస్ రీల్స్ కోసం స్టే ట్యూన్డ్.